హాయ్ అండి. మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ మటన్ బిర్యానీ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సింపుల్గా 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఎప్పుడు కర్రీ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. దానికోసం ముందు ఒక ½ కేజీ మటన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని కుక్కర్లో సాల్ట్ పసుపు వేసుకొని మంచిగా 5-6 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని వేరే గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్లో ముందు ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో బిర్యానీ దినుసులు చెక్క మొగ్గ లవంగాలు అవి వేసుకొని ఇవి మనం ముందే ఉడికించుకున్న మటన్ పీసెస్ కూడా అందులో వేసుకొని ఒక టమోటా సన్నగా తరుక్కొని వేసుకొని అందులో తగినంత కారము పసుపు ధనియాల పొడి గరం మసాలా కొంచెం పెరుగు కొంచెం నిమ్మకాయ రసం వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెము ఆనియన్స్ కూడా మనం ముందు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక 5-10 నిమిషాల పాటు మనం పీసెస్కి పట్టేదంతా ఈ మసాలాలంతా పీసెస్కి పట్టేదాకా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని వేరే బౌల్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని వాటర్ మరిగేటప్పుడు 2 పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అల్లం పేస్టు ఇవన్నీ వేసుకొని బాగా వాటర్ మరిగేటప్పుడు మూత పెట్టుకొని మరిగించుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు మనం బియ్యం ముందే నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకొని ఒక 70% బియ్యాన్ని ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక మటన్ మొత్తము ఉడుకుద్ది. వాటర్ అంతా తినిగిపోయినాక ఈ మనం ఉడికించుకున్న రైస్ని దానిలో వేసుకొని పైన కొంచెం ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకొని లాస్ట్లో కొంచెం మూత పెట్టుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టుకుంటే అంతే. పైన వాటర్గా పెట్టుకుంటే అంతే. మనం వేడివేడిగా మటన్ బిర్యానీ రెడీ. వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.